ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందుకు నిదర్శనమే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 15,000 చొప్పున నిధులు జమ చేయటమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్కూళ్లు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ మేరకు పథకం అమలు చేస్తాం. గతంలో జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచాక కోతలు పెట్టి దగ చేశాడు. అందరికీ ఇస్తానన్న హామీకి తూట్లు పొడిచి ఒక్కరికి అని నాలుక మడతేశారు. కానీ నేడు దాదాపు 67 లక్షల మందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేశాం. స్కూళ్లను మోడల్ స్కూల్ గా మార్చి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడే వారికి ప్రజలు అండగా నిలవాలని కోరుకుంటున్నానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తల్లికి వందనం, తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ ఆనందం కోసం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక హెచ్ఆర్డి మినిస్టర్గా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొస్తూ మరి ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి స్కూళ్ళు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి స్కూల్లో మౌలిక వసతుల కోసం 2,000 తీసి 13,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అనుసంధానం చేసి నడిపించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పాడు. అన్ని మాయ మాటలు చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని 2019లో గెలిచిన తర్వాత అన్నీ వంకలు పెట్టి కట్ చేసి ఒకరికే ఇస్తానని చెప్పి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి ఆ రోజున కొన్ని మాయ మాటలు చేసి కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు పోరాటం చేశాం. కానీ ఆ రోజు 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈరోజు 67 లక్షల దగ్గర 30,000 మందికి ఇవాళ తల్లికి వందనం ఆ తల్లుల ఖాతాలో పడి అంటే అది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ స్కూళ్ళన్నీ కూడా ఒక మోడల్ స్కూల్స్గా తయారు చేయటం, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా విద్యా విధానాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి టీచర్స్ని ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి సిలబస్ ఉండాలి. మొన్న 10th క్లాస్ రిజల్ట్ చూసాం. నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ స్కూల్స్లో కూడా పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా ముఖ్యమంత్రి గారు చేయాలనే ఆలోచనకి ఏదైతే ఉందో ఆ రకంగా మన యువతని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానానికి మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసాం గతంలో, ఇవాళ ఈ రకంగా చేసిన దాంట్లో దాదాపు 30 లక్షల మంది పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సోదరులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అలాగే దాదాపు 11,50,000 ఎస్సీ సోదరులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. 4,5 లక్షల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే అన్నారో వాళ్ళు దాదాపు 8.5 లక్షల మంది ఉన్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 6 పిల్లలు ఉన్నటువంటి 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు 25,000 మంది ఉన్నారు. ఉదయం కూడా నేను చూశాను 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు.
అది ఇచ్చిన మాటకి కట్టుబడి చేసే ప్రభుత్వం. ఈ రకంగా కష్టాలు వస్తాయి. మనందరికీ తెలుసు 200 పెన్షన్ ఉంది 2014